అందరూ దండం పెట్టుకోండి, తర్వాత ప్రసాదం ఇస్తాను. సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మా. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సుర నర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, తీసుకుంటున్నమ్మ వాయనం, ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, తీసుకుంటున్నా, ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, తీసుకుంటున్నమ్మ. శ్రావణ మాసం వచ్చిందంటే మా స్టార్ మైడ్లో సందడే సందడి. అమ్మవారు చూడండి ఎంత కళకళలాడిపోతున్నారు. నగలతో అక్కడ డబ్బులు ఎంత బాగున్నారో. అమ్మ తల్లి నువ్వు ఎంత బాగున్నావో మేము అందరం కూడా అంత బాగుండేలాగా చూసుకో తల్లి. అయ్యో అదేంటి అలా నిలబడిపోయారు, రండి తీసుకోండి హారతి. మీరు చేసుకొని ఉంటారుగా ఇవాళ వరలక్ష్మి వ్రతం. అందరికీ అంతా శుభమే జరగాలి. వెల్కమ్ టు స్టార్ మహిళ. నమస్కారం. కౌవెన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ వరలక్ష్మి వ్రతం స్పెషల్. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం చాలా మంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. అందరికీ శుభాకాంక్షలతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. మరి ఇవాళ మన కార్యక్రమానికి వచ్చినటువంటి స్పెషల్ గెస్ట్లు అందరూ లక్ష్మీదేవులే. వెల్కమ్. ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నారు. శ్రావణ మాసం కళ్ళంతా మీలో కనిపిస్తోంది. పట్టు చీరలు, నగలు అందంగా అలంకరించుకొని వచ్చారు. మీరు కూడా. థ్యాంక్ యూ. నేను కూడా ప్రతి సంవత్సరం మాకు శ్రావణ మాసం అవ్వగానే పండగే పండగ, పట్టు చీరల పండగ మాకు. దీని తర్వాత ఇంకా అలా అలా వినాయక చవితి వచ్చేస్తుంది, అలా మొత్తం పండగలే స్టార్ట్ ఇక్కడ నుంచి. అవును, వరలక్ష్మి వ్రతం కదా, సో అమ్మవారి పాట పాడదాం. పడేసి శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం వసుప్రదే శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే. శ్రావణ పౌర్ణమి పూర్వాస్థ శుక్రవారే చారుమతి ప్రభృతిభి పూజితాకారే దేవాది గురు గుహ సమర్పితమణిమయ హారే దేవాది గురు గుహ సమర్పితమణిమయ హారే దీన జన సంరక్షణ నిపుణ కనకధారే భావన భేద చతురే భారతి సన్నుత పరే కైవల్య వితరణ పరే కాంక్షిత ఫల ప్రద కరే శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే. అబ్బా మనసు నిండిపోయింది అసలు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. అందులో వరలక్ష్మి వ్రతం అమ్మవారికి పాట నువ్వు పాడితేనే మా అందరికి కూడా పాయింట్లు వచ్చినట్టే. ఎవరెవరు విన్నారో ఎవరు పాడారో వాళ్ళకి కూడా ఆవిడ ఆశీస్సులు ఇచ్చేస్తారంట. అందుకని అందరికి వచ్చేసింది. ఇవాళ ఈ కార్యక్రమం చూసిన వాళ్ళకి కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సరే మరి మొదలెట్టేద్దామా ఎపిసోడ్. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఒక్కొక్కళ్ళకి 20 సెకండ్స్ టైం ఇస్తాం. ముందు నీతోనే మొదలెట్టేస్తున్నాం. నేను లాస్ట్ కదా. ఇది సింగర్ రౌండ్ కాబట్టి మేము ఇట్లా వెళ్ళాం. మేము ఇట్లానే యు ఆర్ రెడీ? రెడీ. నీకు ఆన్సర్ తెలియకపోతే ఏమనాలి? పాస్. మాక్సిమం పాస్ సంపాదించుకోవద్దు. పాస్ అంటే మామూలుగా మార్క్స్ వచ్చినట్టే కదా. ఇవ్వరు. ఇందులో
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పట్నం నుంచి పళ్ళకి వెళ్ళాలంటే ఏం ఎక్కాలి? రంగుల రత్నం. మేఘ సందేశం దేంతో పంపించొచ్చు? గబ్బిలంతో. జిత్తుల మారి అని ఎవరిని అంటారు? మంచి వాళ్ళని. పేషెంట్లకు ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? లాయర్. గాడిద దేంతో తంతుంది? తోకతో. గుడ్డుని గోడకేసి కొడితే ఏమవుతుంది? పిడక. ఎవరు బొమ్మలతో ఆడుకుంటారు? నేనే. అయిపోయిందా? ఓకే. పట్నం నుంచి పల్లెకి వెళ్ళాలంటే రంగుల రత్నం ఎక్కాలి. మేఘ సందేశం గబ్బిలంతో పంపించొచ్చు. ఇప్పటి వరకు అందరూ పావురాలతో ట్రై చేశారు. యు నో వాట్ ఇస్ గబ్బిలం? ఇట్స్ అ బ్యాట్. జిత్తుల మారి అని మంచి వాళ్ళని అంటారు. పేషెంట్లకి ట్రీట్మెంట్ లాయర్ చేస్తారు. మంచి ట్రీట్మెంట్ చేస్తారు. మీకు సెక్షన్ 420, 520, 620 ప్రకారం ట్రీట్మెంట్ చేస్తారు. గాడిద దేంతో తంతుంది? తోకతో. తోకతో. అప్డేట్ అయింది అది కూడా. గుడ్డుని గోడకేసి కొడితే అది పిడకవుతుంది. 6 రాంగ్, 60 పాయింట్లు. బాగా చెప్పగలిగావు. ఎట్లా చెప్పినావు నువ్వు? ఇంత వరెస్ట్ ఆన్సర్స్ చెప్పింది కదా. గాడిద తోకతో తంతుంది, గోడకేసి గుడ్డుని కొడితే పిడకవుతుంది. బాగా చెప్పింది. ఇప్పుడు నీదే ఛాన్స్ సత్యవతి. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకున్న చీరలతో ఏం చేస్తారు? డ్రెస్ వేసుకుంటా. అట్టుని దేని మీద వేస్తారు? అట్టు. అట్టు. అట్టు రోడ్డు మీద. ముహూర్తం ఎప్పుడు చూస్తారు? తెలియదక్క. నువ్వులు ఎందుకు తినాలి? నవ్వు రావడానికి. లైట్లు ఎందుకు వేస్తారు? లైట్ల. అయ్యా సత్యవతి, నేనేమైనా నీకు వైవా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నానా? నువ్వు ఆలోచించి కరెక్ట్ ఆన్సర్లు చెప్తున్నావు. అన్ని నువ్వు తప్పు చెప్పాలి కదా. తెలియదక్క అంట. నాకు మాత్రం ఏం తెలుసు? నీకున్న చీరలతో ఏం చేస్తావు? కూర వండుకుంటాను. అట్లా డిఫరెంట్ గా చెప్తే బాగుండేది. డ్రెస్సులు వేసుకుంటాను అంటే అది కరెక్ట్ అవుతుంది కదా. డ్రెస్సులు కుట్టించుకుంటారు. అయ్యా, పాత చీరలతో కుట్టించుకోరా డ్రెస్సులు? అందరు రెడీమేడ్ యూజ్ చేస్తారు. ఆ పాత చీరలతో డ్రెస్సులు కుట్టించుకున్నప్పుడు అత్యంత చిరాకు ఎవరికి వస్తుందో తెలుసా? ఆ కుట్టే టైలర్ కి. బాగా సంపాదిస్తారు వీళ్ళు. ఎందుకు ఆ చినిగిపోయిన చీరలన్నీ పట్టుకొచ్చి భయ్యా ఇసుక అచ్చా చుడిదార్ బనావనా అంటారు. అయినా సరే మనం వాటిని కత్తిరించి చేసి ఆ తర్వాత దాన్ని వేసుకొని వేరే వాళ్ళు బాగుంది అన్నప్పుడు అదొక ఆనందం ఉంటుంది అనమాట. ఇది పాతదైనా ఎంత బాగా వేసుకొని తిరుగుతున్నాను చూడు నేను అని. ఆ అట్టుని దేని మీద వేస్తారు? రోడ్డు మీద. రోడ్డు మీద. ఓకే. సమ్మర్ లో వేసుకోవచ్చు. ఆమ్లెట్లు కూడా. ముహూర్తం ఎప్పుడు చూస్తారు? తెలియదు చెప్పేసి. తెలియదన్ను. నువ్వులు నవ్వు రావడానికి తినాలి. 2 రాంగ్, 20 పాయింట్లు. ఇప్పుడు బృంద రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కిక్ రావాలంటే ఏం చేయాలి? బైక్ కిక్ కొట్టాలి. మృగం వెంట పడితే ఏం చేయాలి? దాన్ని చూస్తూ కూర్చోవాలి. బావొస్తే ఏం చేయాలి? అక్క దగ్గర పంపించాలి. చీమల పుట్టలో ఏముంటాయి? పాములు. ఎవరికి అప్పు ఇవ్వాలి? అప్పు ఇవ్వలేని వాడికి. కిటికీలకు ఏముంటాయి? డోర్లు. ఓకే. కిక్ రావాలంటే బైక్ కిక్ కొట్టాలి. మృగం వెంట పడితే చూస్తూ కూర్చోవాలి. రా వెంట పడి. బావ వస్తే అక్క దగ్గరికి వెళ్ళాలి. అక్క దగ్గరికి పంపించాలి. కరెక్ట్ కదా. చీమల పుట్టలో పాములు ఉంటాయి. ఎవరికి అప్పు ఇవ్వాలి? అప్పు ఇవ్వలేని వాడికి. అయ్యో, మళ్ళీ ఒక కరెక్ట్ చెప్పారు. మీరు 2 20. సేమ్ పిన్స్. శారీలు కూడా సేమ్ పిన్స్. ఇప్పుడు అస్మిత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కోళ్ల పందెంలో ఏ పక్షులు పాల్గొంటాయి? పావురాలు. క్రికెటర్లు బ్యాట్ తో దేన్ని కొడతారు? ఫుట్బాల్ ని. కొత్త వాళ్ళని పరిచయం చేసినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ తన్నాలి. పండగ రోజు ఏం చేయాలి? పగ తీర్చుకోవాలి. దాహం వస్తే ఏం చేయాలి? పరిగెత్తాలి. ఫోటో ఆల్బమ్ లో ఏం పెడతారు? ఓకే. కోళ్ల పందెంలో పావురాల పందెం పెడతారా? పోనీలే, ఇవిడి కోళ్ళు అంటే ఏమిటో తెలుసు కాబట్టి సరిపోయింది. క్రికెటర్లు బ్యాట్ తో ఫుట్బాల్ కొడతారు. కొత్త వాళ్ళని పరిచయం చేసినప్పుడు తన్నాలి. మీకు మీకు వీళ్ళందరూ పరిచయమేనా? ఈమె కొత్త కదా? నేను కొత్తగా మర్చిపోయావో, మనం కలిసి ప్రాజెక్ట్ చేసాం. నేను ఒకసారి నిన్ను పరిచయం చేస్తారా? హాయ్ అస్మిత, నీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. నా మంచి ఫ్రెండ్ నీతు. కుంఫు పాండా స్టైల్. ఈమె మస్తు ఫాస్ట్ ఉన్నదక్క. అంటే కొట్టక ముందు మనం కొడుతుంది. ముందు కొడుతున్నది. మనం కొడితే దెబ్బలు తగలవు కదా. నేను చేయాలి కదా అది. అందుకే నేనే చేశాను. ఏదైనా సుమక
ఆవిడ ఫస్ట్ పరిచయం చేసుకుంటుంది. వీళ్ళ ఊర్లో ఇట్లాగే చేసుకుంటారంట. ఓకే నెక్స్ట్. పండగ రోజు పగ తీర్చుకోవాలి. ఎవరి మీద? నీతు మీద. నేనే ఫస్ట్ వెళ్ళి కిక్కిచ్చినందుకు. ఆన్ ద రియాలిటీ సైడ్ అస్మిత, మీకు ఎవరి మీదైనా బాగా కసిగా ఉందా? ఇంకా ఎవరి మీదైనా మీకు పగ కసి అట్లా పెట్టుకుని పర్సనల్ గా? అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. లేవు. ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంటాయి అవి. డ్రాప్ ఇట్. అంతవరకు రాదు అసలు. క్యారీ చేయరు అంతవరకు. ఎప్పుడైనా వై మీడియాగా ఉంటాను మధ్యలో. సో ఎక్కువ ఏది నెగటివ్ పాజిటివ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాను. ఎవరి మీదైనా మీకు బాగా కోపం వస్తే వెంటనే తీర్చేస్తారా, మనసులో పెట్టుకుంటారా? నేను అసలు తీర్చుకోను. అంటే దట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ మై పర్సనాలిటీ. నేను మామూలుగా నార్మల్ గానే ఉంటాను. ఎవరు ఏం చేసినా అంటే అది డిపెండ్స్. అదే ఎవరైనా వచ్చి మిమ్మల్ని బాగా అనవసరంగా మీతో మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొట్టి అలా చేస్తే నేను డెఫినెట్ గా ఏదో ఒకటి చేస్తాను. పొట్టు పొట్టు కొడతా అని చెప్పు, అయిపోతుంది. గుద్దు గుద్దు పట్టు పట్టు కొడతారు. కానీ కాలేజ్ టైంలో అలాంటివి చాలా చేశాను. అవునా? పంచ్. ఇప్పుడు అలా చేయలేము. ఏం జరిగింది కాలేజ్ లో? అంటే మామూలుగా ఈ టీజింగ్ గానీ ఏదైనా అలాంటివి ఉంటే కొట్టేసేదానివా? మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు తిరిగి కొట్టారు. యాక్చువల్లీ వాళ్ళు ఎఫెక్ట్ అంటే వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఇలా కొడతారు. సో సీన్ క్రియేట్ చేయడానికి. మీకు మార్షియల్ ఆర్ట్స్ వచ్చా? రాదు, కానీ జిమ్ కి వెళ్తుంటాను. మార్షియల్ ఆర్ట్స్ రాదు, నాకు మ్యారిటల్ ఆర్ట్స్ వచ్చు. మ్యారిటల్ ఆర్ట్. దాహం వేస్తే పరిగెత్తాలి. 5 రాంగ్ 50 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఫస్ట్ 4 ఫోటోస్ అస్మితకి చూడండి. నాకు 3 తెలుస్తున్నాయి. బ్రహ్మానందం గారు. పైన కింద సిడి. ఓకే. బి కాజల్ అగర్వాల్. ఓకే. సి బ్రహ్మానందం గారు. డి శృతి హాసన్, పూజ హెగడే. ఏదో ఒకటి ఫిక్స్ చేసేయండి. శృతి హాసన్. ఓకే. అన్ని చెప్పారా? ఏ తెలియలేదు. ఆర్తి అగర్వాల్. ఫైనల్. ఫైనల్. మీరేమనుకుంటున్నారు? అనుష్క. అనుష్క. చూద్దాం. అనుష్క. బి కాజల్. అవునా? ఎస్ కాజల్. కాజల్. చూద్దాం. సి బ్రహ్మానందం. చూద్దాము. వీరో లెక్కనే ఉన్నాడు. వీరో లెక్కనే ఉన్నాడు కదా, మస్తు హ్యాండ్సమ్ కొడుతున్నాడులే. అవును. ఓ క్రాప్ చూసినావా? విగ్గు భలే ఉన్నది. విగ్గు కాదు, ఒరిజినల్ నిజమైన హీరో. అబ్బా మూతి చూసావా? డి శృతి హాసన్. చూద్దాం. 3 కరెక్ట్. 30 పాయింట్లు అస్మితకి. బృంద గారు ఎలా ఆడతారో చూద్దాం. సత్యవతి, నువ్వు ఈ షో చూడడం మొదలు పెట్టింది నువ్వు ఏ క్లాస్ లో ఉన్నప్పుడు? 6th ఏమో అనుకుంటా. 7th. నిజం చెప్పు. నిజమక్క. స్కూల్లో ఉండేదాన్ని అప్పుడు. అవును, స్కూల్లో ఉండేదాన్ని. అంతే కదా, 6th అంటే స్కూలే కదా. ఆ తర్వాత ఏం జరిగింది? రోజు చూస్తుండే. అప్పుడు ఎట్లా ఎంటర్ అయ్యావు మరి ఇండస్ట్రీలోకి? ఇక అట్లానే సింగింగ్ కదా, నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నా. డాన్స్, కర్ణాటిక్ మ్యూజిక్, భరతనాట్యం. సో దాని వల్ల హైదరాబాద్ లో ఇట్లానే సాంగ్స్ పాడుతూ ఉండేది మామూలుగా. V6 వాళ్ళు కాంటాక్ట్ చేసి రప్పించారు. పాట వాడిని పోయినా ఇక అక్కడే సెలెక్ట్ చేసి అమ్మాయి మంచిగా పాడుతుంది, ఇక్కడనే యాంకరింగ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటది అని చెప్పి అట్లనే యాంకర్ గా కూర్చోబెట్టేసారు. పాట పాడే ప్రోగ్రామ్ కి నేనే యాంకరింగ్ చేస్తుండే, నేనే పాటలు పాడుకుంటా అందరితో పాడించుకుంటుండే. తీన్ మార్దుందాం. ఇక తర్వాత మంగ్లీ క్యారెక్టర్ వాళ్ళే క్రియేట్ చేసి ఫస్ట్ నేను క్యాష్ కి వచ్చిన అక్క. నన్ను తిట్టినావు నువ్వు. ఎందుకు? చిన్నపిల్ల వేసే అబ్బా ఎంత పెద్దగా ఉన్నా కూడా చిన్న పిల్లలు అంటారు రా నాయన అని చెప్పి తిట్టినావు. గుర్తున్నదా? ఎందుకు తిట్టినా? చిన్నపిల్ల కదా నేను. మా ఫ్రెండ్స్ ఆంటీ ఆంటీ అనమన్నారు. నేను అనలేదు. నేను అసలు ఎవరిని ఒక మాట కూడా అన్నాను. అయితే అనమన్నారు. వాళ్ళతో నేను ఇరుక్కున్నా. అదంతా నిజం అనుకుంటున్నావా నువ్వు? ఉట్టిగా కానీ యాద్ చేస్తున్నా అక్క. అది నిజమే. మీరు చెప్పండి.
ఏ ఉదయ్ కిరణ్, ఆ. బి రానా, సి తమన్నా, డి డౌట్. డి డౌటా? ఆయన ఎవరు? డి ఫర్ దోపిడీ తెలుసు మాకు, డి ఫర్ డౌట్ తెలియదు. నితిన్. ఫైనల్. ఫైనల్. ఏ మీరేంటన్నారు? ఉదయ్ కిరణ్. కాదబ్బా. ఉదయ్. సూపర్ ఆన్సర్. ఏదైనా మనం పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ పొందితే ఎంత ఆనందం ఉంటుందో అది ఆవిడ మొహంలో చూడాలనే నేను కాదు అన్నాను. బి. నువ్వు బంగారం అక్క. రాణా. రానా రాణా. రానా రానా. రాణా. చూద్దాం. యా. సి. తమన్నా. తమన్నా. చూద్దాము తమన్నా అవునా కాదా. రైట్. అండ్ డి. డౌట్. ఈ డౌట్. డి. చూద్దాం. నితిన్. నితిన్. ఏ, సూపర్. 4 కరెక్ట్, 40 పాయింట్లు. సత్యవతి చూడు. ఫస్ట్ చార్మి అనుకుంటా. ఏ చార్మి. బి. బి నాగార్జున. బి అంటే పైన. పైన కదా. ఉప్పిస్తలేదు సార్. ఆడ లేడీస్ ని పట్టుకొని నాగార్జున అంటావు నువ్వు? అదే కదక్క. దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయింది దాని? కింద మగ బాయ్స్లు ఉన్నారు అక్క. ఆ కింద మగ బాయ్స్ ఉన్నారు, పైన ఆడ ఆడ లేడీస్. లేడీస్లు ఉన్నారు. శ్రేయ అనుకుంటా. బి. ఓకే కరెక్టేనా? ఏమో కరెస్టో అరెస్టో నాకు తెలియదు. సి వచ్చి నాగార్జున్, డి వచ్చి సునీల్. నాగార్జున అని నువ్వు ముద్దుగా పెట్టుకున్నావా పేరు? ఆయన నాగార్జున అని పెట్టాడు. నాగార్జున. నువ్వు ఎందుకు అట్లా కట్ చేసావు తోక? సి నాగార్జున. డి వచ్చి సునీల్. సునీల్ లెక్కనే కొడుతున్నాడు. చెప్పేదే కొడుతున్నాడు కదా. సునీలే అక్క. ఫైనల్. ఫైనల్. ఏ చార్మి అవునా? No. రకుల్ ప్రీత్ సింగ్. ఏనా? సింగా? చూద్దాం. రకుల్ ప్రీత్ సింగ్. బి. శ్రియా కాదు. అసీనా? అశ్మిత నువ్వు గెస్ట్ చేయి. బృందం గెస్ట్ చేయండి. అసిన్. అది రజీనా కసాండ్రా. కసాండ్రా. చూడు వెరైటీగా ఉంది ఏందక్క పేరు. కసాండ్రా అని. నాకు కష్టమైంది ఇచ్చిర్రు ఫోన్, నేను ఒప్పుకోను. సి నాగార్జున్. కరెక్ట్. నాగార్జున్. కాదు రాంగ్. నాగార్జున. చూద్దాం. డి. పో నువ్వు పో. డి సునీల్. ఇది కలిసిపోతుంది కదా అని మధ్య మధ్యలో. వరలక్ష్మి వ్రతం చేసుకుంటారా? నేను కాలేజ్ లో ఉన్నప్పుడు చేసుకుంటుండేనక్క. ఇప్పుడు అంతా లేదు. కాలేజ్ లో ఎట్లా చేస్తావు ఇవన్నీ తీసుకెళ్లి? కాలేజ్ లో ఎక్కువ పంచమి వచ్చినా ఏం వచ్చినా కూడా ఏ అకేషన్. అంటే హాస్టల్లో ఉండేదానివా? అవును, అక్కడ టీటీడీ. అక్కడ చేసేవాడు. టీటీడీ. అక్కడ ఏ వ్రతాలు అన్ని వ్రతాలు అన్ని రోజు దేవునికి పూజ చేసేది. ఇక వరలక్ష్మి వ్రతము, పంచమి, ఇక పండుగలు వచ్చినాయంటే కచేరీలు. బాగుండేది కదా. సూపర్ ఉండేది అక్క. మనసంత ప్రశాంతం, చాలా బాగుంది. మీరు అశ్మిత? మా సైడ్ లో అస్సలు లేదు కదా. కానీ ఇదే టైం లో ఇంకొక ఫెస్టివల్ ఉంటుంది. ఏంటది? తీజ్ అని. తీజా ఏం చేస్తారు అందులో? అందులో ఏంటంటే ఫస్ట్ ఒక స్వీట్ చేస్తారు, సత్తు అని. అది ఇంత పెద్ద పెద్దగా చేసి ఫస్ట్ తినే ఐటమే తయారు చేసుకుంటారు. అవన్నీ రెడీ చేస్తారు. దేవుడి గురించి చెప్పట్లే. దేవుడు సేవాలాల్ మహారాజ్. మా దాంట్లో సేవాలాల్ మహారాజ్ అని దేవుడు ఉంటాడు అక్క. ఓకే. ఇక యాక్చువల్లీ అది దేవుడు అంటే మా దాంట్లో అది స్పెసిఫిక్ గా దేవుడిది కాదు. అది జస్ట్ ఒక ఫెస్టివల్ వే మ్యారీడ్ విమెన్ అంతా సెలబ్రేట్ చేస్తారనమాట. ఓకే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలకి, గర్ల్స్ కి గానీ ఎవరైనా వాళ్ళ ఇంటికి, ఫ్రెండ్స్ ఇంటికి సత్తూస్ అన్ని పంపించేసి ఇట్స్ జస్ట్ అ వెరీ బిగ్ ఫెస్టివల్. అంతే, జస్ట్ ప్యాంపరింగ్ ద ఆడవాల్ ఆఫ్ ద హౌస్ అనమాట. ఓకే. మీరేం చేస్తారు? మేము సేవాలాల్ మహారాజ్, జగదంబ మాత అని చెప్పి మారెమ్మ, మైసమ్మ తల్లి, ఆమె సేవాలాల్ మహారాజ్ ఇద్దరిని పూజిస్తాము అక్క 10 రోజులు. ఇప్పుడు బతుకమ్మ ఎట్లా చేస్తారో సేమ్ అట్లనే తీజ్ కూడా చేస్తాము. అవి విత్తనాలు వేసి, అదే గ్రీన్ మొలకలు. మొలకలు. తీజ్ పండుగ అంటేనే మొలకల పండుగ. సో పెళ్లి కాని ఆడపిల్లలు 9 రోజులు దాన్ని పూజించి 10వ రోజు పొట్టు ఇక తిరుడు పెట్టుడు. మంచి హస్బెండ్ రావాలని. మంచి హస్బెండ్ రావాలి, మంచిగా ఉండాలి. గన్గోర్ అని పిలుస్తారు దాన్ని. ఏమని పిలుస్తారు? గన్గోర్.
మా సైడ్ మొలకలు. మీ సైడ్ మొలకలు అని పిలుస్తారా? మన సైడ్ అక్క అంటే తీసి కాదు. పండగ లేవు కాబట్టి మీ సైడ్ అన్నట్టు వస్తుంది. ఇక అందరిని అడిగినా అక్క నువ్వేం చేస్తావు నువ్వు చెప్పలే. మాకు కేరళలో వరలక్ష్మి వ్రతం ఆచారం అనేది లేదు, లక్ష్మీ అమ్మవారి పటానికి పూజ చేయడం అనేది ఉంది. అయితే ఇక్కడ అత్తగారికి మాత్రం వరలక్ష్మి వ్రతం పండగ ఉంది, చేస్తాం. పెళ్ళైన తర్వాత నుంచి 18 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఉపాసం ఉంటావా? అట్లాంటివి అడక్కున్నాను. మనకి ఫస్ట్ కళ్ళకి ఏది కనబడితే అది తినాలి, అట్లాంటి క్యారెక్టర్ మనం. అప్పటికి ఏంటంటే దేవుడికి పెట్టేంత వరకు తినకూడదు అని ఇంట్లో అంటారు కాబట్టి మనం కొంచెం కంట్రోల్ లో అందుకనే ఇంత ఎనర్జీగా ఉన్నావు అక్క నువ్వు. అసలు స్టార్ మహిళ ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసినావో తెలియదు గానీ ఇది మంచి star ముహూర్తం అది, అదే చాలా మంచి ఇక ముహూర్తం. లాస్ట్ వరకు ఉంటది అక్క. మేము ముసలోళ్ళు అయ్యేంత వరకు కూడా ఉంటది. నువ్వెప్పుడు అవుతావులే, నువ్వు అయ్యేలా లేవు గానీ. అవును, నీకు పెళ్ళయిందా? నో, ఆ రోజు కూడా గిట్లనే అడిగాం, ఇక్కడ కూడా గిట్లనే అడుగుతున్నాం. అప్పటికి ఇప్పటికి 3 ఏళ్ళు అయింది కదా, ఈ గ్యాప్ లో అయ్యిందేమో అని అడిగా. ఏం లేదు కాలేదు. అదే నువ్వు ఆ పూజలు అది చేస్తున్నావు కదా, 10 రోజుల తర్వాత మంచి మొగుడు రావాలి అట్లా. ఓహో అట్లా ఏం లేదు, చేసుకోలేదు. ఓకే చూడండి, సెకండ్ వచ్చి వెంకటేష్ గారు, బి వెంకటేష్. డి వెంకటేష్, ఏ సి నిఖిల్, డి ఆలీ గారు, నేను సాయి ధరమ్ తేజ్. ఫైనల్ కరెక్టేనా? ఇడిచిపెడితే యాంకరింగ్ చేసేటట్టు అక్క కొంచెం రెస్ట్ ఇస్తున్నా అక్క, నీకు పాపం. ఏముంది ఉండాలి. నేను అక్క కోసమే వచ్చిన. అగో చూసావా, సాయి ధరమ్ తేజ్, వెంకటేష్ ఏ గారు. సాయి ధర్మ తేజ్. చూద్దాం, బి వెంకటేష్ గారు. correct. చూద్దాం, కరెక్ట్. వావ్. సి నిఖిల్. నిఖిలేనా బృందా? ఆ. చూద్దాం, అండ్ డి అలీ గారు. గారు. అవునా కదా, చూద్దాం. అవును, Yes. 4 కరెక్ట్, 40 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు మెమరీ గ్రిడ్ చూపిస్తాం మీకు. అందులో చాలా పిక్చర్స్ ఉంటాయి, అన్ని చూసుకొని గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత 3 క్వశ్చన్ మార్కులు వస్తాయి. ఆ 3 తెలిస్తే బజర్ నొక్కాలి, లేకపోతే నొక్కొద్దు. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే ఆ 10 వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఓకే చూద్దాం. జిలేబీ, ఫైలు, కారు, బెండకాయ, స్వీట్ పొటాటో, క్యారెట్, రైస్ కుక్కర్, బైనాక్యులర్స్, కోటు. నీతు. జిలేబీ, ఫైల్, కార్. జిలేబీ 1, 2 ఫైలు, 3 కారు. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ చూడండి, తాటి ముంజల్, పుస్తకాలు, హారతి పళ్ళెం, టొమాటో, బల్బు, మెషీను, కెమెరా, కప్పులు, రూపాయి. 1 lakh కాయిన్. ఆ కాయిన్ వస్తే మనం గుళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, గబుక్కునట్లు వేసేసి వెళ్ళిపోతాం. ఏంటి నువ్వు డాన్స్ చేస్తున్నావు? బృందా చెప్పండి, చెప్పండి, ఏది గుర్తుంటే చెప్పండి. ఫైనల్ అయినా గుర్తుంది కింద. అయ్యో 10 seconds. 10. ఒకటి చెప్పినా పర్వాలేదా? మిషన్ 1. 3 చెప్పాలి. 1 ఏంటి? టొమాటో. 2 బల్బు. 3 మెషిన్. -10. ఈ 10 పాయింట్లు మీరు ఎవరికి ఇస్తారంటే, ఎవరు బాగా ఒక డైలాగ్ చెప్తారో వాళ్ళకి ఇద్దాం. ఏదో ఒక టాలెంట్. నువ్వు కావాలంటే పాట పాడొచ్చు, మీరు డైలాగ్ చెప్పొచ్చు. మొత్తం మీరే చేశారు. మొత్తం మీరే చేశారు. నేనేం చేశాను రా? మొత్తం మీరే చేశారు. నేను వర్క్ శారీ కట్టుకుందాం అనుకున్నాను, కానీ మీరు పట్టు శారీ ఇచ్చారు. జ్యువెలరీ కూడా చాలా హెవీగా వేసుకుందాం అనుకున్నాను, కానీ వద్దమ్మా
చాలు ఇదే అని ఒకే నెక్లెస్ వేశారు. ఎలా సుమా అక్క ఇది? ఎలా అక్క? మాటలు కూడా ఇవ్వలేదు అక్క పెట్టుకోవడానికి. నువ్వు బాగుండడం కోసమే కదా నాన్న. ఇప్పటికీ కూడా నీకు నచ్చింది చేయాలి ఇప్పటికి కూడా అనట్లేదు అక్క. ఎలా అక్క ఇలా అయితే? ఎలా చేయాలక్క? కానీ కానీ పాపిడి గుళ్ళ కూడా పెట్టుకొని పాపిడి బిళ్ళ పెట్టుకోమని కూడా సజెషన్ ఇవ్వలేదు అక్క. చూడక్క తను పెట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చాక ఎంత ఫీల్ అయ్యానో తెలుసా, ఎంత హట్ అయ్యానో తెలుసా. ఒక్కసారి గట్టిగా అరిచి మీరు కూడా పెట్టుకున్నారు కదా నాకెందుకు ఇవ్వలేదు అని అడగాలనిపించింది అక్క. డైలాగ్ చెప్పమంటే జీన్స్ చేసింది అక్క. పెట్టుకోక ఈ రోజు పెట్టుకున్నా. అలవాటు అయిపోయి అదే నైటీ లాగా పడుకుంటుందంట ఆ డ్రెస్ వేసుకుని. సడన్ గా నిద్రలో మెలకు వస్తే కూడా పాట పాడుతుంది లేచి. అదే కానీ బాగా చెప్పావు. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. నువ్వు దీనికి లైక్ కొడతావా? కామెంట్ పెడతావా? లైక్ కొడుతున్నా. సరే నేను లైక్ కొట్టేసి వస్తా. ఇప్పుడు ఇక్కడ వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను ఒకసారి ఒక సీరియల్లో భద్రకాళి అని దుర్గాదేవి చేశాను. సో అందులో ఒక చిన్న డైలాగ్ చెప్తాను, నాకు గుర్తుంది ఒక చిన్న ముక్క. రక్త బీజుడా రాణి నారద, రావాల్సిన వాడు వచ్చేదాకా పోవాల్సిన వాడు పోవాల్సిందే కదా. పోవాల్సిందే చిన్న డైలాగ్ అన్నారు, చిన్నది అంతే గుర్తుంది. ఇంకేమి పాడుతుంది. పాట పాడాలా? పాడు. నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచేరణములో. ఓ రే లారే పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే, అందమైన భూమి జగములో నా తెలంగాణ, బంగారు భూమి జగములో. కమ్మగా ఉంటది ఆశ, బతుకమ్మే మా శ్వాస, బతుకమ్మే మా శ్వాస. చాలా బాగుంది, మంచి ఫీల్ ఉంది. అలాగే లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరు రాశారు? కందికొండ గారు లిరిక్ రాస్తారు అక్క. మేకింగ్ బై దామోదర్ రెడ్డి, మ్యూజిక్ నందన్ రాజ్ అన్నది చేసిండు, పాడింది నేను. చాలా బాగుంది. పొట్టు పోయింది అక్క ఈ పాట. అవును, ఫార్మేషన్ పొట్టు పోయింది. మీరేం చేస్తారు ఇప్పుడు? ఎవరికి ఇస్తారు? సత్యవతి 10. ఓకే, నెక్స్ట్ చూడండి. దోశ, నిచ్చెన, పుర్కోస్ దారం, కటింగ్ ప్లేయర్, డ్రమ్ములు, కుకీస్, డబ్బా, హెడ్ ఫోను, డబ్బులు. నీతు. దోశ, డ్రమ్, మనీ. 1 దోశ, 2 డ్రమ్స్, 3 మనీ. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్. వాటర్ బాటిల్, కెమెరా, కాలీఫ్లవర్, బ్యాట్, కాజూసు, ప్రాము, రిమోట్, మ్యూజిక్ సిస్టమ్, ఫ్యాన్. అస్మిత. రిమోట్, మ్యూజిక్ సిస్టమ్, ప్యాన్. 1 రిమోట్, 2 మ్యూజిక్ సిస్టమ్, 3 ప్యాన్. కరెక్ట్, 10 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగుల రౌండ్. మీకు డైలాగ్ వినిపిస్తాము. క్వశ్చన్ వచ్చినప్పుడు బజర్ నొక్కండి. డైలాగ్. పరిమళర్పించే ప్రణామాలిది. పరిమళ, పతి కోసం పరితపించే ఆ మహాసాధ్వి కోరిక నెరవేర్చు. ఆ నరుని విడిచిపెట్టు. జనని, ఏకాకినై ఏళ్లాదిగా అలమటించే నాకు నీ కృపాలేశంతో నా ప్రియుని సాంగత్యం లభించింది. ఒక చేత అనుగ్రహించి ఇంకొక చేత నిగ్రహించిన న్యాయమా తల్లి? చరాచర జీవరాశులను ఏకదృష్టితో చూసి పరిపాలిస్తున్నావే, నన్ను మాత్రం దుఃఖానలలో త్రోయట ధర్మమా?
పరిమళ, వ్రతం చేసిన ఆ వరనారికి వ్రతఫలం దొరికి తీరాలి. తక్షణం ఆమె పతిని ఆమె వశం చెయ్యి. మరి నా గతేమిటి తల్లి? కలకాలం కన్నీటితో నేను కాలం గడపవలసిందేనా? విచారించకు పరిమళ. ముత్తైదువుల ముచ్చడముడిలోని పువ్వులలో సువాసనవై వసించు. పతి సన్నిధికి ఏ ముత్తైదు పుష్పాలంకృతి అయి వెడుతుందో ఆమెపై ఆ పతికి ఎనలేని అనురాగం కలిగి వారి దాంపత్య జీవితం ఆనందమయం చేసే అదృష్టం నీకు ప్రసాదిస్తున్నాను. ఈ సంభాషణ ప్రకారం మా భక్తురాలి పాత్ర పేరు ఏమిటి? సత్యవతి. పరిమళ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? ఇది ఈ సినిమానే. క్లూ నేను ఇచ్చా. అస్మిత. వరలక్ష్మి వ్రతం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఈ సౌభాగ్యలక్ష్మి వ్రత దీక్ష మొదలుపెట్టి ఎన్నో రోజు ఇది? 3వ రోజండి. చూడమ్మా, ఈ వ్రతం అతి దీక్షగా 10 రోజులు చేయాలి. రోజు 10 రకాల పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టాలి. 10 మంది ముత్తైదువులకు పసుపు కుంకుమలతో వాయన తాంబూలాలివ్వాలి. 10 రోజులు లక్ష్మీదేవి ముందు అఖండ దీపం వెలగాలి. ఉద్యాపన పూర్తి అయిన తర్వాత 10 మందికి సంతర్పణం చేయాలి. మీరు చెప్పినట్టే చేస్తానండి. ఈ సంభాషణ ప్రకారం సౌభాగ్యలక్ష్మి వ్రతం దీక్ష మొదలుపెట్టి ఎన్ని రోజులు అవుతోంది? నీతు. 3 రోజులు. అవును, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం ఈ వ్రతం ఎన్ని రోజులు చెయ్యాలి? నీతు. 10 days. కరెక్ట్, 10 రోజులు, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఇంగు లేకుండా పులిహోర చేస్తూ సభ్య సమాజానికి మనమేం మెసేజ్ ఇస్తున్నాం? అది మామూలు లవ్వోభ్య. మనం చేసే పనిలో మంచి కనపడాలి గానీ మనిషి కనపడక్కర్లేదు. పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నీతు. అల్లు అర్జున్. ఎస్, 10 పాయింట్స్. ఈ డైలాగ్ డీజే సినిమాలోది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? అస్మిత. హరిశంకర్ గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. పబ్బుల్లే వాయించే డీజే కాదురా, పగిలిపోయేలాగా వాయించే డీజే. ఇంకో లేకుండా పులిహోర చేస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నామండి? ఈ డైలాగ్ చెప్పండి మీరందరూ. అక్క, నాకు లవ్వస్య లవ్యోభ్య అదొక్కటే ఇంకో లేకుండా. జింగో లేకుండా పులిహోర చేస్తూ ఈ సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? నాది మామూలు లవ్వా. లవ్వస్య చెప్పేసినా కదా. చెప్పు మళ్ళీ. అక్క, నేను చెప్తూ ఉంటాను, నువ్వు చెప్పు. ఓకేనా? ఇంగువ లేకుండా పులిహోర చేస్తూ సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? నాది మామూలు లవ్వా. నాది మామూలు లవ్వా. లవ్వోభ్య. లవ్యోభ్య లవ్వోస్య లవ్యోభ్య. పబ్బుల్లో వాయించే డీజే కాదు. పొట్టు గుద్దే డీజే. మళ్ళీ చెప్పు ఒకసారి, మళ్ళీ చెప్పు. పబ్బుల్లో వాయించే డీజే కాదు, పొట్టు గుద్దే డీజే ఇది. పొట్టు నీ లాంగ్వేజ్. పబ్బుల్లో వాయించే డీజే అనుకుంటున్నావా? పొట్టు కొట్టే డీజే. నెక్స్ట్ డైలాగ్. రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాల. ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా? ఎమోషనల్ గా డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నీతో. జూనియర్ ఎన్టీఆర్ గారు. కరెక్ట్, 10 పాయింట్స్. ఈ ఎమోషనల్ డైలాగ్ ఏ సినిమాలోనిది? నీతో. జైలు అవకాశం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాల. ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా? కమ్ ఆన్, నెక్స్ట్ జాబ్ స్మాష్ గో. ఆ రావణుని దాటాలంటే సముద్రం దాటాలే. సంపాలంటే కదక్క. రావణుని సంపాలంటే ఆ రావణుని సంపాలంటే సముద్రం దాటాలే. బట్ ఈ రావణుని సంపాలంటే సముద్రం ధైర్యం ఉండాలి. నువ్వు వెళ్ళు నీతో. ధైర్యం లేకపోతే పట్టు గుద్దుతావా? పట్టు. ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాల.
ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా ఉందా? మీరేంటండి నోట్లోకి వెళ్తున్నారు? ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా? ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా ఉందా? ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా? ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా ఉందా? ఈవిడ ఒరిజినల్ ఇదని నాకు తెలియదు ఇప్పటి వరకు. బాగా వచ్చింది ఒరిజినల్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ నీతు. నీతు నీకేం కావాలి? ఫ్యాన్సే అవే. దా. నెక్స్ట్ అష్మిత. రైస్ కుక్కర్. ఓకే. నువ్వే. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఎట్లా ఆడాలో చెప్పు సత్యవతి. ఏం లేదు, ఇక మంచిగా ఆ రింగ్ తీసుకోర్రి, ఆ రింగ్ లో నిలబడి ఇట్లా వేయుర్రి అందులో ఆ రింగ్ లో. అదో అక్క అక్క చూపిస్తుంది. నేను దిమాగ్ లేకుండా ఆడుకుంటు మంచిగా ఆడాలి. మంచిగా ఆడాలి. ఆగం ఆగం ఆడకుర్రి, మంచిగా ఆడుర్రి. అయితేనే మీకు పుల్లలు వస్తాయి. 10 పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ ఈ రింగ్ లోకి వచ్చి 10 పుల్లలు వస్తాయి. 10 పుల్లలు వస్తాయి. 10 పుల్లలు వస్తాయి. అట్లా ఆగాలి. సుమక్క లెక్క అట్లా వద్దు, చిన్నగా ఉరకాలే. మళ్ళీ వచ్చి ఇక్కడ అంతే. అక్కడ పడినందుకు 10, ఇక్కడ పడినందుకు 10, ఇక్కడ వేసినందుకు 10. 30 పాయింట్లు వస్తాయి. మీరు ఈ రింగ్ లో నుంచి మళ్ళీ ఆ రింగ్ ని ఈ టేబుల్ మీద పడేసేటువంటి ప్రాసెస్ లో ఆ రింగ్ కింద పడిపోతే మీరు మళ్ళీ అదే తెచ్చుకొని ఆడాలి. లేదంటే ఈ 10 పాయింట్లు కూడా రావు. కొత్తది తీసుకున్నారనుకో ఇవి పోతాయి. బృంద 1 2 3 గో. అయ్యో ఇక్కడ వేయండి ఫస్ట్. రండి ఇక్కడ నుంచి అక్కడికి వేయండి. అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్ళండి. 10. అదే తెచ్చుకోండి, అదే తెచ్చుకోండి. వెనక్కి వెళ్ళండి. రింగ్ లో నిలబడండి. మళ్ళీ అదే తెచ్చుకోండి. మళ్ళీ వెనక్కి వెళ్ళండి. ఆవిడ ఒక్క రింగ్ తోనే గేమ్ ఆడతానని ఇంట్లో చెప్పేసి వచ్చారు. అందుకని 20. రండి తీసుకోండి. 30, 40, 50. వాయమ్మో. 70, 80, 90, 100, 110, 110. అయ్యో అయిపోయింది. 110 పాయింట్లు. One, two, three, go. పో జల్దీ పో. నువ్వు వరకు అది ఏడవాయే. జల్దీ పో. ఆగం జల్దీ పో. 30, జల్దీ పో. 40, 50, రావే. 60, పో జల్దీ పో. పోయేది నిన్ను పంపిస్తా. పడింది. పడిపోయింది. 80, అక్క 90. तू तांडे मास का ये भाई मैंने तांडे बाले ले 100 చేయమంటుంది అక్క. 110. అమ్మా నీతో నువ్వు దాంట్లో పాయింట్లు తెచ్చుకుంటే నేను దీంట్లో 120. కింద పడుతుంది కోరి. జల్దీ చూశాడు. 130. నన్ను ఫోరి అన్నావు అంటే మా వాళ్ళు వచ్చి నేను బుద్ధి పోతారేమో. తీసుకో అయిపోయింది. హలో అక్క 130. రెడీ 1 2 3 గో. పడిపోయింది. 10,
తెచ్చుకో. చిన్నగా ఆడు ఆగమాగం కాకన్నా ముందునే పెట్టి 20 నేను 30 వాయమ్మ ఫ్లోర్ పడిపోతా 40 50 ఆ పిల్ల అరే, ఆగే వరకు ఆగవు 70 నీ పేరు ఆగమాగం పెట్టాల్సింది నీతి కాకుండా 80 90 చార్ మహిళవు నువ్వే అంటావులే, ఎందుకు 100 మొక్కుతున్నావు? ఏ ఊరికే ఉండు చపాతి మావు నువ్వు. నన్ను కాదు నిన్నే నిన్నే చూడు అక్క చపాతి మొక్క 120 పెడుతుంది. ఆడు ఒసేయ్. అయిపోయింది టైం అయితే పిల్ల ఆగు. టైం అప్ 1 2 3 4 5 6 ఇంటూ 3 కదా 180. అశ్మిత నీకు చాలా సింపుల్ టార్గెట్ ఉంది. ఇలాంటి సమయంలోనే నువ్వు గుండె ధైర్యం తెచ్చుకొని ఆడాలి. బొట్టు పెట్టక్క బొట్టు పెట్టు అమ్మవారు. 250. రెడీ 1 2 3 గో. జల్దీ జల్దీ 20 కమాన్ దట్ ఇస్ ద స్పిరిట్. చూడనికి స్మార్ట్ ఉన్నా ఆడలేను అనుకుంటున్నారా? వాయమ్మనే మంచి డైలాగ్ వేద్దామంటేనే పడగొడుతున్నావు నువ్వు. చూడనికి స్మార్ట్ ఉన్నా ఆడలేను 40 అనుకుంటున్నారా? 50 మీకన్నా ఎక్కువ పాయింట్లు తెస్తా. 60 స్లోగా ఆడాలి నీతి లెక్క ఆగమాగమై. 70 నువ్వు ఏది చేయదంటావో గదే చేస్తే గెలుస్తాం. 80 గంతే 90 ఉరకాలి. 100 110 ఈ రింగ్ ఇంకా అన్ని పాయింట్లు వస్తాయి నీకు. 110 అక్క ఆ రింగ్ వేస్తే అన్ని పాయింట్లు వచ్చేస్తాయి కదా. 110 110 పాయింట్స్ వచ్చాయి. ఈ రోజు మన విన్నర్ హైదరాబాద్ నుంచి నీతు. కంగ్రాచులేషన్ నీతు, నువ్వు 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నావు. 4 పొయ్యిలు ఉన్నాయి. నువ్వు ఒకటి తీసుకొని వీళ్ళకి తలా ఒకటి ఇచ్చి పాపం. కాదు, శ్రావణ మాసంలో మనకి పిండి వంటలు తయారు చేసుకోవడం, రకరకాల ప్రసాదాలు చేసుకోవడం, వాటన్నిటికీ చాలా ముఖ్యమైనటువంటి ఐటమ్ ఇది. ఇంటికెళ్ళి చక్కగా పూజ చేసుకోండి, దండం పెట్టుకోండి. ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉంటే అంతా బాగుంటుంది కాబట్టి, ఆవిడ ఆశీర్వాదం ఉంది కాబట్టి మా కార్యక్రమం ఇన్నేళ్ల నుంచి ఇంత చక్కగా జరుగుతుంది కాబట్టి. మళ్ళీ మనం కలుద్దాం. ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. టాటా.